మసాలా కిచిడి రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి, 2 యాలకులు, 2 మిరియాలు, కొంచెం సాజీరా, 5 లవంగాలు, కొంచెం సోంపు, దాల్చిన చెక్క, 3 పచ్చిమిర్చీలు, 2 పొట్టు తీసిన టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కరివేపాకు, 4 కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, గంట ముందు నానబెట్టుకున్న 2.5 గ్లాసు బియ్యం, హాఫ్ గ్లాసు పెసరపప్పు, హాఫ్ గ్లాసు శనగపప్పు. ఇవన్నీ ముందుగానే నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఉడకడానికి అంటే తొందరగా ఉడుకుతుంది నానిన తర్వాత. అప్పుడే అంటే ఉడకదు. అలాగే గ్యాస్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం తయారీలో ఉంచుకున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసిన వెల్లుల్లి రబ్బలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి అందులో టమాటాను వేసుకోవాలి. తర్వాత కడాయి పైన మూత పెట్టుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత శనగపప్పు, పెసరపప్పు వేసుకొని మగ్గనివ్వాలి. పప్పులు మగ్గిన తర్వాత మనం ఎన్ని గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నామో అన్ని గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. అంటే 2.5 గ్లాస్ బియ్యానికి 5 గ్లాస్ నీరు, మళ్ళీ హాఫ్ గ్లాస్ పెసరపప్పు, శనగపప్పుకి 1 గ్లాస్ వాటర్, అంటే టోటల్గా 6 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. అలాగే వాటర్ని అయితే వేడి అవ్వనివ్వాలి. ఎసరు వచ్చిన తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అంటే సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత మళ్ళీ అందులోనే బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని కడాయి పైన ఒక ప్లేట్లో వాటర్ని వేసుకొని ఎసరు వేసుకోవాలి. అంటే అట్లా పోసుకుంటే ఏమవుతుందంటే కడాయిలో ఉన్న అన్నం అనేది అడుగంటకుండా ఉంటుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత చూడండి, పప్పులు అయితే బాగానే ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వేడి ఇన్స్టాంట్ మసాలా కిచిడి అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా చూడండి, ట్రై చేసి చూడండి ఒకసారి.